హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి టమాటా చారు వచ్చేసి నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను. సో టమాటా చారు కోసం కొన్ని టమాటాలు తీసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాతకు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. టమాటాలను మనము మధ్య మధ్యలో కలుపుతూ కూడా ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మొత్తం టమాటాలు మంచిగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించుకోవాలి. దీనిని పప్పు గుత్తితోటి మంచిగా రుద్దుకోవాలి. పప్పు గుత్తితో మంచిగా మొత్తం రుద్దేసుకోవాలి. మంచిగా మెత్తగా రుద్దేసుకున్న తర్వాత దీంట్లో కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ ఒక 2 గ్లాసెస్ వరకు 2 or 3 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేశాక ఈ గుజ్జులో ఉన్నటువంటి టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఈ టమాటాల పీల్ మొత్తం తీసేసుకోవాలి. చిన్న చిన్నగా ఉంటే ఉంచేసుకోవాలి, ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని టమాటా ముక్కలు తీసేస్తాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ కావాలి అంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయి దీనిని వేరే గిన్నెలోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కుండీలో 1.5 or 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగినాక దాంట్లో ధనియాలు, మెంతులు అండ్ సాజీరా ఇవి కూడా వేసుకొని అవి వేయించినవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎర్రమిరపకాయలు, రెడ్ చిల్లీ వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి వచ్చేసి కచ్చపచ్చగా దంచేసి కూడా వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాక అడుగంటుతుంది కదా, సో కలుపుతూ ఉండాలి. తర్వాతకు పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మనం ముందు తీసి పెట్టుకున్నటువంటి టమాటా వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా వాటర్ వేసుకున్నాక ఈ చారు వచ్చేసి మరీ చిక్కగా పలచగా ఉంటే బాగుండదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కారం పొడి సరిపడా, ఉప్పు, గరం మసాలా అండ్ కొబ్బరి పొడి కూడా 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది పొంగు వచ్చాక నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసి ఒక 5-6 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి టమాటా చారు రెడీ అయిపోయినట్టు. అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చింది టమాటా చారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.